వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతిలో కదలిక వచ్చింది. 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అలాగే సిఆర్డీఏను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో 3 రాజధానుల అంశం తెరపైకొచ్చింది. మధ్యలో కొన్ని పరిణామాలతో ఏమీ తేలకుండా సుప్రీంకోర్టులో ఉంది. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతిలో కదలిక వచ్చింది. 3 రాజధానులు ముగిసిన అధ్యయనం అని చిట్చాట్లో నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి తగ్గట్టుగానే అమరావతిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతిలో ఆకస్మిక పర్యటన చేశారు. రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక రాజధాని అమరావతిలో కదలిక వచ్చినట్లయినా దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే ఇక అమరావతి విషయంలో పూర్తి కదలిక వచ్చిందని అనుకోవాలా? నిన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన కానీ అలాగే స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకుంటుందని చెప్పడం కానీ. సతీష్ గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత సుహాస్ గారికి, అలాగే వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నమస్తే అండి. 5 ఏళ్లుగా రాష్ట్ర అమరావతి లేకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు చూశారు. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా కూడా మా పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే విధ్వంసం అనేది అమరావతిలో చూసాం. ఆ సీడెడ్ రోడ్లను లోడ్ వేసుకుని ఇసుక గ్రిల్ ఎత్తుకోపోవడం, ఇది కాకుండా పైపులు ఎత్తుకెళ్ళిపోవడం, అలాగే ఐరన్ అంశాలన్నీ కూడా తీసుకెళ్లిపోవడం, చాలా దొంగతనాలు జరిగి. ఒక అమరావతిని చెప్పాలంటే పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పి కుల ప్రాతిపదికన చిచ్చు పెట్టి అమరావతిని నాశనం చేశారు. దాని ఫలితం వాళ్ళు ఘోరాతి ఘోరంగా అనుభవించిన విషయం కూడా చూస్తాం. అక్కడ పోరాటం చేసిన రైతులు పాపం వాళ్ళ కష్టాలు ఇంతంతగా సార్ 2600 కేసులు పెట్టారు. మహిళలను చూడకుండా బాటలతో కర్రలతో కొట్టారు. వాళ్ళు దేవస్థానంతో న్యాయస్థానం పోరాటం చేస్తా ఉంటే కూడా ప్రదర్శనకు కూడా అనుమతులు ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఉక్కుపాదంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం కనీసం చర్చలు కూడా జరపకుండా ధ్వంసం చేశారు. అటువంటి అమరావతి, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కోరుకున్న అమరావతి మళ్ళీ ఈ రోజు పునఃప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందకరంగా ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నారు, ఇది మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ రోజు సిఎస్ గారి పర్యటన ఆగమేఘాలుగా వెళ్ళటం, 25 సమస్యాలమైన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం, ఆ 25 ప్రాంతాల్లో ముందు జంగిల్ క్లీనింగ్ చేయటం, దాదాపు 200 పైచిలకు జేసీబీలు వర్క్ చేయటం, ప్రధానంగా ఐఏఎస్ వాళ్ళ క్వార్టర్స్ కానీ, మన జడ్జి వారి యొక్క క్వార్టర్స్ కానీ, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో స్టేట్ రాజధానిలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయీస్ కానీ ఇమీడియట్ గా రోడ్డు యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని, అలాగే లైన్స్, కరెంట్ లైన్స్ అన్ని ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు సిఎస్ గారు చూస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికగా ఒకటి జరుగుతా ఉంది. బాబు గారు ప్రమాణ స్వీకారం ముందే కనీసం క్లియరెన్స్ రావాలని చెప్పి ఒక ఆ నమ్మకాన్ని, భరోసాన్ని అక్కడ రైతులకు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకొని అభివృద్ధిని కోరుకొని ఓటేశారో మా మీద బృహత్తరమైన కార్యక్రమం ఉంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలను కూడా చూస్తున్నాం. వాటన్నిటి కూడా సర్దిద్దుకొని మళ్ళీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రజల గుర్తింపుని, రాష్ట్ర ప్రజల ఐకాన్ని ఈ రోజు అమరావతి, ఆ రోజు ఇంద్రుడు పరిపాలించిన అమరావతి, ఈరోజు చంద్రబాబు పరిపాలించబోయే అమరావతికి అద్భుతమైన మార్పులు చేర్పులు తీసుకురావాలనే ఆలోచనతో రాష్ట్రం చాలా సమిష్టిగా ముందుకెళ్తా ఉంది. ఒక పక్క లోటు బడ్జెట్ ఉన్నా మేము పట్టించుకోవటం, ఎందుకంటే మా రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్న ఆకాంక్షలు ఉన్నాయో ఫస్ట్ నెరవేర్చాలి. ఏదైతే బాబు గారు చెప్పారో మొదటి 2 ఫైళ్లు ల్యాండ్ టైటిల్ లెక్క రద్దు చేస్తానని, అదేవిధంగా డిఎస్సీ మీద మెగా డిఎస్సీ సంతకం పెడతానని చెప్పి ఇవన్నీ కూడా మా ముందున్న పెద్ద పెద్ద టాస్కులు. దేనికి వెర్రం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఎవరైతే అభ్యర్థి నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి నమ్మి మమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క ఆశయాలను ఒక్క నిమిషం, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఈరోజు పార్టీ పనిచేస్తా ఉంది, కూటమి పనిచేస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి 2 డబుల్ ఇంజిన్ సర్కార్లతో ఈ రోజు అమరావతి 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పోరాటం పూర్తి చేస్తాం. ఇది మా టాస్క్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినట్టు విజన్ 2021, 22, 23 అని చెప్పే పరిస్థితి కాదండి. వాళ్ళు చెప్పేయాలి, అవాస్ పాలయ్యారు అని నష్టపోయారు. తెలుగుదేశం పార్టీ మాత్రం మాట తప్పదు. 100% ఈ 2 ప్రాంతాలు, 2 కళ్ళు, అమరావతి పొలం 2 కళ్ళు పూర్తి చేస్తాం. చెప్పిన ముందు ఆమె అది డిఎస్సీ కావచ్చు, ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తాం. అమరావతికి ఒక అద్భుతమైన కళ తీసుకొచ్చి గతంలో చాలా తప్పులు పనిచేశారు. అదే గ్రాఫిక్స్ అని, నవనగరాలు కాదని అనేక అంశాలు చూడండి. యూనివర్సిటీస్ కానీ, ఐటీఐ డిపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అనేక అంశాలు ఈరోజు 1,00,000 కోట్ల ప్రజలు సంపద సృష్టించే ఏర్పాట్లు పడ్డాము. మీకు తెలుసో తెలియదో అమరావతికి ముందు అక్కడ దగ్గరలో చిన్న మా ఫ్రెండ్ 10 లక్షలకు చిన్న పెట్టుకుంటే ఈ రోజు 50 లక్షలు అయిపోయింది. 2 లక్షలు పెరుగుతోంది. అంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతోంది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరుగుతాయి. సో సంపద సృష్టి అనేది
ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రితో స్టార్ట్ అయింది. ఏ విజన్ అయితే లేదో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళీ ఇచ్చాడు. ఆ సంస్కృతి మనకు రాకూడదని మళ్ళీ పూర్వవైపు పుంజుకోవడానికి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా నాయకత్వంలో బాబు గారి, పవన్ కళ్యాణ్ గారి, పురంధరేశ్వర గారి నాయకత్వంలో రాష్ట్రం మేఘాల మీద డబుల్ సర్కస్ తో ముందుకెళ్తున్నాం. ఎక్కడ ఎవరికి ఏ విషయంలోనూ మేము లాండ్ ఆర్డర్ పరంగా ముందు కాపాడుకుంటూ ఏ ఇబ్బంది రాకుండా రాష్ట్ర రాజధానికి మకుటం లేని రాజధాని నడపడానికి తెలుగుదేశం పార్టీ మా కూటమి ఎన్డీఏ కూటమి కగన కడుకుని సార్ కట్టుబడతాం, పనిచేస్తాం, ఆచరణ చూపిస్తాం, ప్రజల మెప్పు పొందుతాం. రైట్. అమరావతిలో కదలికి వచ్చింది. గతంలో 2014-19 టైంలో మీరు అధికారంలో ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం ఇది. అయితే ప్రజా తీర్పుకు సంబంధించి మాదిరెడ్డి శ్రీనివాస్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే 3 ప్రాంతాలకు సంబంధించి 3 రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ, వీటన్నిటికి సంబంధించి మేము తీసుకున్న నిర్ణయాలు ఏమీ వ్యతిరేకం కాదు, ప్రజా తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రస్తావిస్తూనే రాజధానుల విషయంలో 3 రాజధానుల అంశానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు సచిన్ పవన్ సాగు కొట్టడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజల తీర్పుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ అవమానిస్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి న్యాయ వ్యవస్థలను గౌరవించట్లేదు, ప్రభుత్వ సంస్థలను గౌరవించట్లేదు, వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసి అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో జరిగిన పరిపాలన చూశారు మీరు. ఈ రోజు చూడండి, వైనాట్ 175 చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 11 వచ్చింది. చెప్పండి మీరే. మా ఇంటికి కూడా పేకలేరని చెప్పి 11 ఇంటికి పైన పెట్టి మీరు పీకేశారు కదా. ఇలాంటివన్నీ జరిగినా కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలా, వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ అహం అడ్డు వస్తుంది. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, ప్రజల తీర్పుని గౌరవించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అది కాకుండా ప్రజలు మమ్మల్ని మోసం చేశారని చెప్తున్నా నాకు అర్థం కాలేదు. ఇది వింత వాదన, ప్రపంచంలో ఎక్కడ వెళ్ళండి. ప్రజల తీర్పుని గౌరవించారు ఎవరైనా, ఈయన ప్రజలు మోసం చేశారు నన్ను. అవాతాతలు చేసిన పింఛన్ డబ్బులు ఏమయ్యాయి, వాళ్ళు ఏమయ్యాయి సార్. ఆంధ్ర రాష్ట్రాల కల సార్ అమరావతి, దాన్ని సాకారం చేయాలి. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ప్రతిపక్ష కూటమికి ఎందుకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీగా. ప్రతిపక్ష హోదా మమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేమని చెప్పిన వీళ్ళు చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అదే మొన్నటి వరకు మాకు రాజధాని లేదు, ఇప్పుడు ప్రతిపక్షం లేదు. ఇంత అవమానకరంగా వాళ్ళకు జరిగినా కూడా సార్ అధికారాలు శాశ్వతం కాదు. ఇదేమి 5 ఏళ్ల తర్వాత ఇంకోరు వస్తారని చెప్పట్లేదు. కానీ మేము అనుకున్న పనులు ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో ఆ తీర్పుకి ఇప్పుడు 3 రాజధానులు మీరు చెప్పి వేరే ఎన్నికలకు రాలా, మళ్ళీ మార్చారు, అది జనాలు ఒప్పుకోవాలా. తర్వాత అమరావతిలో రైతులు గొడవ సార్, నాకు అర్థం కాలేదు. అమరావతిలో బాధలు ఇచ్చిన కన్న బిడ్డలు లాంటి భూములు ఇచ్చిన వాళ్ళని పట్టించుకోలేదు మీరు కనీసం. అక్కడ కనీసం చర్చలు జరపలేదు. సో అమరావతి రాజధాని వద్దని రాయించిన లెటర్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తాను, వైజాగ్ జోన్ అది లెటర్ రాయించాడు, అమరావతి వద్దని లెటర్ రాయించాడు, తిరుపతి బెంగళూరు టు కడప డబులింగ్ లైన్ వద్దని రాయించాడు, జలశక్తి నిధులు నాకు వద్దని రాయించాడు, టిట్కో ఇండ్లు లోన్లు ఇవ్వండి అని చెప్పి రాయించాడు. ఇవన్నీ వస్తాయి, లెటర్లు వస్తాయి సార్. నేను చెప్పే అభియోగాలు కదా ఇవన్నీ, నేను టెక్స్ట్ వచ్చేటివన్నీ ఇవే. ఈయనే స్వయంకూర పాదం తీసుకొని ఇవన్నీ కిల్ చేయడానికి, చంపేయడానికి, అమరావతిని ముచ్చేయడానికి ఆయన లెటర్లు రాశాడు. ఇవన్నీ వస్తాయి చూడండి, నేను చూపించి షో చేస్తుంది అందరిలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అమరావతిని ఇది ఒక తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అవుతుందనో బాబు గారి బ్రాండ్ అవుతుందో అనుకున్నాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ రాజధాని, అది ఒకరి బ్రాండ్ కాదు కదా, అది మీది నాది కూర్చొని అందరిది రాజధాని. కాబట్టి ప్రజలు ఏమన్నారంటే మీ 3 ఎస్టీ ఎస్సీ, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అన్నారు కదా. 36 ఎస్టీసీ కాన్స్టిట్యూన్సీలో 33 తెలుగుదేశం పార్టీ కుటుంబం గెలుచుకునేది. మీరు ఇచ్చిన 3 కూడా కదా, దాన్ని 3 వచ్చేసేది. కాబట్టి మేము ఆడితే ఎట్లా అంటే విశాఖలో ఉంచారు అరకు దగ్గర, నేను కాదనట్లేదు. అంటే ఇది ప్రతిపక్ష పార్టీగా మీకుండే అవసరం గెలుచుండొచ్చు, కానీ రాష్ట్రం అంతా వ్యతిరేకంగా ఉంది కదా. ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకించారో మీరు చూశారు. నాకు తెలిసి వైనాట్ 151 ఇస్తేనే ఓఎమ్మా అనుకున్నాం, ఇది 164కి వెళ్ళింది. ప్రజలు అనుకుంటే ఆకాశంలో పెడతారు, వద్దంటే కింద నుంచి పెట్టేస్తారు కదా. అదేనా దీన్నన్నా మీరు సమీక్ష చేసుకోవాలి. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు కూర్చొని మీరు వాళ్ళే అంటున్నారు కదా, మీరు చెప్పలేకపోతే నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఏం చెప్పింది కదా, వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళే వీడియోలు రిలీజ్ చేశారు. ఆడ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇలాంటి రెడ్లు కొంతమంది పెట్టుకున్నాడు. ఆయన ఒక కారణాలు అన్నట్టుగా చాలా మంది బయట మాట్లాడుతున్నారు, ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు కొందరు బయట మాట్లాడుతున్నారు అనేది వీడియోలు వచ్చినవే. ఎందుకంటే మనం చూసాం జక్కంపూడి రాజా ఎమ్మెల్యేతో పాటు చాలా మంది కొందరు మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చాలా వ్యాఖ్యలు గట్ట చేశారు. ఓకే, మాదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏం చెప్తారు సార్? అంటే రాజధానికి సంబంధించి కథలకు వచ్చింది పెద్దోళ్ళు చెప్పుంటారు సార్, చేస్తుంటే పరిణామం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఇష్టం లేదు, చెప్పుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎన్న సార్ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే బాగుంటుందేమని. ప్రజలు మోసం చేశారని మేము అనలేదండి ఎక్కడ కూడా. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు మీకు వస్తున్న ఆలోచన వాళ్ళు వక్రీకరించి రాసుకున్నారు, వాళ్ళ పత్రికల్లో రాసుకున్నారు. ప్రజలు మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ప్రజలు మా ఓట్లు ఏమైపోయినాయి,
మా ఓట్లు ఏమైపోయినాయని ప్రజలు వేరే ఉన్నాయి. ఉన్నారు. ఓకే. సమాధానం వేరే కావాలి. ఉన్నాయని చెప్పారు చంద్రబాబు విజయారెడ్డి గారు. రైట్ సుహాసిన ఆనంద్ గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కదలికి వచ్చింది. స్పెసిఫిక్గా సిఎస్ సుడిగాలి పర్యటన నేపథ్యం అనేది ఒకటైతే, ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత దీనిపైన ఒక కార్యాచరణ అనేది సిద్ధమవుతుంది, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమవుతుందని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ అండర్లైన్గా చూడాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ కేంద్ర సాయం కూడా అత్యంత ఇంపార్టెంట్ రాజధానికి సంబంధించి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఒక బెస్ట్ ప్యాకేజ్ సహకారం కూడా ఆ స్థాయిలో లభించబోతుందని ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. అందుకే 3 క్యాబినెట్, ఒక ఎంఓఎస్, లేదంటే 2 క్యాబినెట్, 2 ఎంఓఎస్, ఒక డిప్యూటీ స్పీకర్ పదవిని కేంద్రం ఆఫర్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీ ఇష్టానికి తగ్గట్టుగా ఇవ్వండి, కానీ నాకు ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కరాఖండిగా చెప్పిన నేపథ్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులపై కేంద్ర సహకారాన్ని అడగటమే అనేది మనం జాతీయ మీడియాలో కూడా ఆ తరహా కథనాలు చూసాం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.